చిన్నప్పుడు ఈ స్కూల్లో టీచరు పెద్ద పెరిగినాక ఏమైతామని అడిగితే డాక్టర్ అని చెప్పేదాన్ని. అట్లనే మా క్లాస్లో చాలా మంది టీచర్ అవుతామని, కొందరు పోలీస్ అవుతామని, ఇంకా కొందరు లాయర్ అవుతామని, ఇంకా కొందరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లం అవుతామని చెప్పిర్రు. కానీ ఇప్పుడు చూస్తే టీచర్ అయిదాం అనుకున్నోళ్ళు ఇంటర్తో చదువాపి వ్యవసాయం చేస్తుంటే, ఏరే కొలువులు కొడదాం అనుకున్నోళ్ళు ప్రైవేట్ జాబులు చేసుకుంటా బతుకు బండిగ్గుకొస్తురు. గీ సార్ సుత గట్లనే అనుకోని ఉండొచ్చు. వారెవ్వా మైకిల్ జాక్సనే వచ్చి ట్రాఫిక్ ను కంట్రోల్ చేసినట్టే ఉన్నది పో. హగో ఇటుకెళ్ళటు అటుకెళ్ళిటు ట్రాఫిక్ ను మలుపుతానికి డాన్స్ ఆడుకుంటేనే సిగ్నల్ ఇస్తున్నాడు సారు. బండ్ల మీద కార్లలో పోతోళ్ళంతా ఎర్ర లైటు జరసేపు అట్లనే ఉంటే బాగుండే, ఇంకొద్దిసేపు డాన్స్ చూసుకుంటా ఉందుమని ఫీల్ అవుతుండొచ్చు. అంత ముద్దుగా వేస్తున్నాడు మరి డాన్సు. అయితే గీ నాగాలాండ్ మంత్రి సారు పిట్ట గుట్లకు ఎక్కిచ్చిండు ట్రాఫిక్ పోలీస్ టాలెంట్ చూడురని. కొందరు సార్ను గుర్తుపట్టి ఈయనే మా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లా ట్రాఫిక్ పోలీస్ సారు, మేము ఆయనను ముద్దుగా సింగం అని పిలుచుకుంటాం, చిన్నపాటి సెలబ్రిటీ మా తానా అని కామెంట్ రాసుకొచ్చిండ్రు. పేరు రంజిత్ సింగ్. చిన్నప్పటికెళ్ళి తోపు డాన్సర్ కావాలని కాయిష్ ఉండేనట, కానీ ట్రాఫిక్ పోలీస్ అయిండు. అయితే 6 ఏళ్ల కిందనే ఇండోర్లా రోడ్ల మీద ఇట్లా డాన్స్ ఆడుకుంటా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంటే ఒకరు వీడియో గుంజి సోషల్ మీడియాలకు ఎక్కిస్తే పొట్టు పొట్టు గిరికలు కొట్టి మనోన్ని సెలబ్రిటీని చేసింది. ఇక పోరలంతా సెల్ఫీల కోసం ఎగబడుడు పెట్టిర్రు. ఇంకా గమ్మతేందంటే గీ సార్ను చూసి అప్పట్లో ఓ స్టూడెంట్ సుత కొన్నొద్దులు రోడ్డు మీద డాన్స్ ఆడుకుంటా హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఎరక చెప్పింది. సార్కు సినిమా ఛాన్సులు ఏమన్నా వచ్చినాయో రాలేదో గానీ అంతకు మించిన పబ్లిసిటీ అయితే వచ్చింది పో.